ఒక లోయ. ఒకవైపు ఒక సైన్యం, మరోవైపు ఇంకో సైన్యం. మధ్యలో యుద్ధం లేదు. నిశ్శబ్దముంది. ఒక సవాలు గాలిలో ప్రతిధ్వనిస్తోంది. అవును. 40 రోజులుగా ఉదయం సాయంత్రం ఒక మహాకాయుడు, ఒక రాక్షసుడిలాంటి యోధుడు ముందుకు వచ్చి నాతో పోరాడటానికి దమ్మున్న ఒక్కడిని పంపండి అని అరుస్తున్నాడు. అతన్ని చూసి ఒక సైన్యం మొత్తం భయంతో గజగజ వణికిపోతోంది. ఇది మనందరికీ తెలిసిన కథే, దావీదు గొలియాతు కథ. కాని ఈరోజు మనమీ మూలగ్రంథాన్ని ఆధారంగా చేసుకుని కేవలం కథను పైపైన కాకుండా అందులో దాగి ఉన్న ఆసక్తికరమైన వివరాలు, వ్యూహాలు మరియు మనకు తెలియని కోణాలను లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. సాధారణంగా దీన్ని ఒక బలహీనుడు బలవంతుణ్ణి ఓడించిన అద్భుత కథగా చూస్తారు. కానీ అది సగం మాత్రమే. అంటే ఇది కేవలం విశ్వాసం గురించే కాదంటారా? విశ్వాసముంది, కాని దానితో పాటు ఒక అద్భుతమైన వ్యూహం, అంచనాలను తలక్రిందులు చేయడం మరియు మీ బలాలేమిటో తెలుసుకుని వాటిని ఎలా వాడాలో అర్థం చేసుకోవడం గురించి కూడా. ఈ కథలో దాగి ఉన్న మానసిక యుద్ధం గురించి మనం మాట్లాడుకుంటే ఆశ్చర్యపోతాం. ఈ కథలో అందరి దృష్టి దావీదు మీద ఉంటుంది. కాని అసలు గొల్యాతు లేకపోతే దావీదు లేడు. కాబట్టి ముందుగా ఈ భయానికి ప్రతిరూపమైన గొల్యాతు గురించి కొంచెం లోతుగా చూద్దాం. అతను నిజంగా అంతటి అజేయుడా? మూలగ్రంథంలో అతని వర్ణన చదువుతుంటేనే వణుకొస్తోంది. అతను కేవలం ఎత్తైన వ్యక్తి కాదు, అతను కదిలే ఒక ఆయుధాగారమన్నమాట. అతని ఎత్తు ఆ 6 మూరల జానెడు. అంటే ఈ సుమారుగా ఎంత ఉంటుంది? అంటే దాదాపు 9 అడుగుల 9 అంగుళాలు. ఈ రోజుల్లో ఒక బాస్కెట్బాల్ హూపు 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే దాదాపు అంత ఎత్తున్న మనిషి. నమ్మశక్యంగా లేదు. ఇక అతని కవచం బరువు 5000 తులముల రాగి అంటున్నారు. అంటే దాదాపు 57 కిలోలు. ఆలోచించండి, సగటున ఒక మనిషి బరువున్న కవచాన్ని అతను రోజంతా మోస్తున్నాడు. కేవలం కవచమే అంత బరువుంటే ఇక అతని బలం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. అతని ఈట మొన మాత్రమే దాదాపు 7 కిలోల బరువుందట. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఈ వివరాలన్నీ ఎందుకంత స్పష్టంగా ఇచ్చారు? ఇది ఒక రకమైన మానసిక యుద్ధం. అంటే గొలియాతును చూపిస్తూ ఫిలిస్తీయులు యుద్ధాన్ని పోరాడకుండానే గెలవాలని చూస్తున్నారు. అతని ముందు ఒక సైనికుడు ఢాలు పట్టుకుని నడుస్తున్నాడంటే గొలియాతు వాళ్లకు ఎంత ముఖ్యమైన ఆస్తియో అర్థం చేసుకోవచ్చు. అతనొక ఆయుధం మాత్రమే కాదు, ఒక ప్రచార సాధనం కూడా. 40 రోజుల పాటు ఒకే సవాలు విసరడం కూడా ఇందులో భాగమే అంటారా? అద్భుతమైన పాయింట్. అదే అసలైన మానసిక యుద్ధం. ఆలోచించండి, 40 రోజుల పాటు రోజుకు 2 సార్లు ఒకే రాక్షసుడు వచ్చి మిమ్మల్ని మీ దేవుణ్ణి తిడుతున్నాడు. మొదటి రోజు భయపడతారు. 5ో రోజుకి కోపమొస్తుంది. 10ో రోజుకది అలవాటైపోతుంది. కాని మీలో ఆత్మవిశ్వాసం చచ్చిపోతుంది. 20వ రోజుకి గొల్యాతును ఓడించడం అసాధ్యమనే విషయం సైన్యంలో ఒక నిజంలా పాతుకుపోతుంది. సరిగ్గా 40వ రోజు వచ్చేసరికే ఇశ్రాయేలీయులు మానసికంగా ఓడిపోయారు. యుద్ధం మొదలవకముందే వాళ్ళని ఓడించేశారన్నమాట. ఈ భయానక, నిరాశాజనకమైన వాతావరణంలోకి మన కథానాయకుడు దావీదు ప్రవేశిస్తాడు. అతనొక సైనికుడు కాదు. యుద్ధం చేయడానికి రాలేదు. కేవలం తన అన్నలకు భోజనం తీసుకువచ్చిన ఒక డెలివరీ బాయ్ లాంటివాడు. సరిగ్గా చెప్పారు. అతనొక గొర్రెల కాపరి. యెష్షై అనే వ్యక్తి 8 మంది కుమారులలో చివరివాడు. వాళ్ల నాన్నగారు వెళ్ళి మీ అన్నలు ఎలా ఉన్నారో చూసి వాళ్ల దగ్గర్నుంచి ఏదైనా గుర్తు తీసుకుని రా అని పంపిస్తాడు. దావీదు యుద్ధక్షేత్రానికి చేరుకునేసరికి గొల్యాతు యథావిధిగా అరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు పారిపోతున్నారు. ఈ దృశ్యం చూసి దావీదడిగిన మొదటి ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, అతను ఈ రాక్షసుడెవరు అని అడగలేదు. ఇతన్ని చంపితే బహుమతేంటి అని అడిగాడు. ఇది కొంచెం అవకాశవాదంలా అనిపించదా? ఒక విధంగా చూస్తే అలా అనిపించవచ్చు. కాని మరో కోణంలో ఇది అతని ఆచరణాత్మక ఆలోచనా విధానాన్ని చూపిస్తోంది. అతను కేవలం భావోద్వేగంతో స్పందించడం లేదు. రిస్క్ మరియు రివార్డ్ను బేరీజ్ వేసుకుంటున్నాడు. కరెక్ట్. ఆ బహుమతి సామాన్యమైనది కాదు. రాజు అతనికి గొప్ప ఐశ్వర్యమిస్తాడు, తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాడు, మరియు అతని తండ్రి కుటుంబాన్ని పన్నుల నుండి విముక్తి చేస్తాడు. అంటే ఆ ఒక్క పోరాటంతో అతని కుటుంబం యొక్క తలరాత, సామాజిక స్థాయి పూర్తిగా మారిపోతుంది. అవును, అది ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబానికి ఊహించలేని అవకాశం. అయితే అతని సొంత అన్న ఏలియాబుకు ఇది నచ్చలేదు. నువ్విక్కడికెందుకొచ్చావు? ఆ కొన్ని గొర్రెల్ని ఎవరికొదలొచ్చావు అని కోప్పడతాడు. నీ గర్వం నాకు తెలుసు, యుద్ధం చూడటానికే వచ్చావు అని అందరి ముందు అంటాడు. సొంత కుటుంబమే అతన్ని నమ్మడం లేదు.
ఇది చాలా సహజంగా అనిపిస్తుంది కదూ. అవును, అది కథకు వాస్తవికతను జోడిస్తుంది. ఏలియాబు ఒక సైనికుడు. అతను గొలియాతును చూసి భయపడుతున్నాడు. తన తమ్ముడు వచ్చి ధైర్యంగా మాట్లాడటం అతనికి నచ్చలేదు. అది అసూయ కావచ్చు, లేదా నిజంగానే తమ్ముణ్ణి కాపాడాలనే ఆతృత కావచ్చు. ఏదేమైనా దావీదు ఆ మాటలకు కృంగిపోలేదు. దావీదు మాటలు చివరికి రాజు సౌలు వరకు వెళ్తాయి. సౌలు అతన్ని పిలిపిస్తాడు. ఒక బాలుడు, గొర్రెల కాపరి రాజు ముందు నిలబడి, నేను ఆ రాక్షసుడితో పోరాడతాను అంటాడు. అందుకు సౌలు, నీకు బలం చాలదు, నువ్వు బాలుడివి, వాడు చిన్నప్పట్నుండే యుద్ధవీరుడు అని అంటాడు. ఇదొక రకంగా ఉద్యోగానికి వెళ్తే మీకు అనుభవం లేదు అన్నట్టుంది. సరిగా. అప్పుడు దావీదు తన అనుభవాన్ని వివరిస్తాడు. ఇది నాకు ఈ కథలో చాలా ఇష్టమైన భాగం. అవును. అతను సైనికుడుగా తన బలాన్ని చెప్పలేదు, గొర్రెల కాపరిగా తన నైపుణ్యాన్ని చెప్పాడు. నేను గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక సింహం, ఒక ఎలుగుబంటి వచ్చి గొర్రెపిల్లను ఎత్తుకుపోయాయి. నేను వాటిని తరిమి వాటి నోటి నుండి గొర్రెపిల్లను విడిపించాను. అవి నామీదకు రాగా వాటి గడ్డం పట్టుకుని చంపాను అని చెప్తాడు. ఇది ఊర్కే గొప్పలు చెప్పుకోవడంలా లేదు. అస్సల్లేదు. అది వ్యూహాత్మకంగా చాలా తెలివైన వాదన. అంటే నేను యుద్ధవీరుండి అని చెప్తే సౌలు నమ్మడు, ఎందుకంటే అది నిజం కాదు. కాని నేను సింహాన్ని చంపగలిగేంత బలమైన, ధైర్యమైన గొర్రెల కాపరిని అని చెప్పడం ద్వారా అతను ఊహించని రంగంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నాడు. తన నైపుణ్యాలను సమస్యకు తగినట్లుగా మార్చి చెప్పడమన్మాట. ఖచ్చితంగా. చివర్లో సింహం, ఎలుగుబంటి నుండి నన్ను రక్షించిన దేవుడు ఈ ఫిలిష్టీయుని నుండి కూడా నన్ను రక్షిస్తాడు అని తన వాదనను, ఆచరణాత్మక అనుభవాన్ని దైవవిశ్వాసంతో ముడిపెట్టాడు. అది సౌలును ఒప్పించింది. ఇక్కడ సౌలు చేసిన పని నాకు చాలా వింతగా అనిపించింది. అతను దావీదు ధైర్యాన్ని మెచ్చుకుని వెంటనే తన సొంత భారీ కవచాన్ని, హెల్మెట్ను దావీదుకు తొడిగాడు. అంటే అతను దావీదును తనలా ఒక సంప్రదాయ యోధుడులా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం కూడా అంతే కదా. ఒక కొత్త ఆలోచన వస్తే దాన్ని మనకు తెలిసిన పాత పద్ధతుల్లో ఇరికించడానికి చూస్తాం. నిజమే. ఇది కథలో కీలకమైన మలుపు. సౌలు ఉద్దేశం మంచిదే కావచ్చు, కాని అతను సమస్యను తప్పుగా అర్థం చేసుకున్నాడు. దావీదు గొలియాతుతో ముఖాముఖి ఖండబలంతో పోరాడలేడు. కాని దావీదుకు ఆ విషయం తెలుసు. అవును. అతను ఆ కవచం వేసుకుని నడవడానికి ప్రయత్నించి, ఇవి నాకు అలవాటు లేదు, వీటితో నేను వెళ్లలేను అని చెప్పి తీసేస్తాడు. ఇది కేవలం కవచాన్ని తిరస్కరించడం కాదు. ఒక పద్ధతిని, ఒక ఆలోచనా విధానాన్ని తిరస్కరించడం. అతను గొలియాతులా మారడానికి ప్రయత్నించలేదు. దానికి బదులుగా అతను తన సొంత ఆయుధాలను ఎంచుకున్నాడు. చేతికర్ర, ఒడిసెల మరియు ఏటిలోని 5 నున్నని రాళ్ళు. ఒడిసెల అంటే మనకు ఏదో పిల్లలు ఆడుకునేదిలా అనిపిస్తోంది, కాని అది నిజంగా అంత శక్తివంతమైన ఆయుధమా? ఆ రోజుల్లో ఒడిసెల ఒక ప్రమాదకరమైన దూరశ్రేణి ఆయుధం. దానికి అపారమైన నైపుణ్యం, ఏకాగ్రత, సంవత్సరాల తరబడి సాధన అవసరం. అవునా? ఒక నిపుణుడైన ఒడిసెల వీరుడు విసిరిన రాయి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అది దాదాపు ఒక తుపాకీ గుండుతో సమానం. ఓ! గొర్రెలను కాస్తున్నప్పుడు క్రూరమృగాల నుండి రక్షించుకోవడానికి దావీదు అందులో ఆరితేరాడు. అతను తన బలమెక్కడ ఉందో అక్కడే ఆడుతున్నాడు. అతను గొలియాతు ఆటకు వెళ్లలేదు. గొలియాతును తన ఆటలోకి లాగాడు. సరిగ్గా. ఇప్పుడు అసలు ఘట్టం. దావీదు చేతిలో కర్ర, భుజాన సంచితో గొలియాతు వైపు నడుస్తున్నాడు. గొలియాతుకు అతను చూడగానే నవ్వొచ్చింది. నేను కుక్కనా, కర్ర పట్టుకుని నామీదికొస్తున్నావు అని ఎగతాళి చేసి తన దేవతల పేరుతో శపించాడు. ఈ మాటల యుద్ధం కూడా గమనించాలి. అవును. గొలియాతు దావీదును ఒక సంప్రదాయ యోధుడిగా చూస్తున్నాడు. అతని దృష్టిలో దావీదు దగ్గర కత్తి లేదు, కవచం లేదు. అందుకే అతన్ని తక్కువ అంచనా వేశాడు. దావీదు యొక్క అసలైన ఆయుధం వడిసెల అతని దృష్టిక్కూడా రాలేదు. అది అతని సంచిలో ఉంది. గొలియాతు అహంకారం అతని కళ్లను కప్పేసిందనమాట. దానికి దావీదు చెప్పిన సమాధానం అద్భుతం. నువ్వు నీ కత్తిని, ఈటను నమ్ముకుని వస్తున్నావు, కాని నేను నువ్వు అవమానించిన సైన్యాల దేవుడి పేరు మీద వస్తున్నాను అని చెప్పాడు. నీ బలం నీ ఆయుధాలు, నా బలం నా నమ్మకం అని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన చాలా వేగంగా జరిగిపోయింది. గొల్యాతు ముందుకు రాగానే దావీదు అతని వైపు పరిగెత్తాడు. ఇది ఆశ్చర్యపరిచే విషయం కదూ? నిజమే. అందరూ గొలియాతు నుండి పారిపోతుంటే దావీదు భయపడకుండా శత్రువైపు పరిగెత్తాడు. ఇది అతని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. అతను వేగాన్ని ఆయుధంగా వాడుకున్నాడు. పరుగెడుతూనే సంచిలోంచి ఓ రాయి తీసి వడిసెలతో విసిరి గొల్యాతు నుదుట కొట్టాడు. ఆ రాయి అతని నుదురులోకి చొచ్చుకుపోయింది. అతను నేలమీద బోర్లా పడిపోయాడు.
ఆ దెబ్బతో గొలియాతు చనిపోయాడా లేక స్పృహ తప్పాడా అనేది స్పష్టంగా లేదు. కాని దావీదంతటితో ఆగలేదు. అతని దెబ్బర కత్తి లేదు. కాబట్టి అతను పరుగెత్తిపోయి గొల్యాతు కత్తిని తీసుకుని అతని తల నరికేశాడు. ఒక్క క్షణం ఆగుదాం. ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒక గొర్రెల కాపరి ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన యోధుడి తలను అతని కత్తితోనే నరికి చేతిలో పట్టుకుని నిలబడ్డాడు. ఆ దృశ్యం అక్కడున్న ఇశ్రాయేలీల సైనికుల మనసుల్లో ఎలా ముద్రపడి ఉంటుందో, వారిలో ఎంత ధైర్యాన్ని నింపి ఉంటుందో. అవును, గొల్యాతో దేన్నైతే తన బలంగా భావించాడో అదే అతని మరణానికి కారణమైంది. ఇదొక అద్భుతమైన ప్రతీక. తమ యోధుడు చనిపోవడం చూసి ఫిలిష్టీయులు పారిపోయారు. ఇశ్రాయేలీలు వారిని తరిమి వారి శిబిరాలను దోచుకున్నారు. దావీదు గొల్యాతు తలను యెరూషలేమునకు తీసుకువచ్చాడు. కథ ఇక్కడ సుఖాంతమైనట్టే. కాని చివరిలో ఒక వింత సంఘటన జరుగుతుంది. ఇది కథకు మరో లోతైన అర్థాన్నిస్తుంది. అవును, ఇది చాలామంది గమనించని విషయం. అంతా అయిపోయాక దావీదు గొల్యాతు తలతో తిరిగి వస్తున్నప్పుడు రాజు సౌలు తన సైన్యాధిపతి అబ్నేరును పిలిచి ఒక ప్రశ్న అడుగుతాడు. అబ్నేరు, ఈ యౌవనుడు ఎవని కుమారుడు అని. ఇది చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే సౌలుకు దావీదు ముందే తెలుసు. అంతకుముందు దావీదు సౌలు కొలువులో సితారా వాయించి అతని మానసిక వేదనను తగ్గించాడు. మరిప్పుడు ఇతను ఎవరు అని ఎందుకడుగుతున్నాడు? మతిమరుపా? కాదు, అస్సలు కాదు. అది ఒక రాజు భయంతో అడుగుతున్న ప్రశ్న. అది ఈ అబ్బాయి పేరేమిటి అని కాదు. ఈ అబ్బాయి తండ్రి ఎవరు? అతని కుటుంబ నేపథ్యమేమిటి? సరిగ్గా నా సింహాసనానికి పోటీగా వచ్చిన ఈ కొత్త శక్తి కేంద్రం ఏది అని అడుగుతున్నాడు. గుర్తుందా? గెలిచిన వారికి పన్నుల నుండి విముక్తి, రాజకుమార్తెతో పెళ్లి. అంటే ఆ కుటుంబమిప్పుడు సామాన్యమైనది కాదు. సౌలు ఆ రాజకీయ మార్పును గ్రహిస్తున్నాడు. లో ఉంది. ఖచ్చితంగా. అది వ్యక్తిగత ప్రశ్న కాదు, పూర్తిగా రాజకీయ ప్రశ్న. గొర్రెల కాపరిగా వచ్చిన దావీదు ఇప్పుడు ఒక జాతీయ హీరో, ఒక రాజకీయ శక్తి. సౌలు పాలన అప్పటికే బలహీనంగా ఉంది. ప్రజల దృష్టి ఇప్పుడు దావీదు వైపు మళ్లుతుందని సౌలు గ్రహించాడు. అవును, కథ యొక్క ముగింపులో ఈ ప్రశ్న భవిష్యత్తులో జరగబోయే సంఘర్షణకు ఒక నాంది పలుకుతుంది. అద్భుతం. కాబట్టి దావీదు గొల్యాతు ప్రథ కేవలం విశ్వాసం గురించి మాత్రమే కాదు, ఇది అంచనాలను తలక్రిందులు చేయడం, మనకున్న ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాడటం, మరియు ధైర్యంగా సవాలును మన పద్ధతిలో ఎదుర్కోవడం గురించి. గొల్యాతు సవాలును స్వీకరించడానికి సౌలు యుద్ధకవచం ధరించడం సాంప్రదాయ పద్ధతి. కాని దావీదు దాన్ని తిరస్కరించి తనదైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మనం ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం. ఇది మూలగ్రంథంలోని ఒక చిన్న వివరమే, కాని దాని వెనుక చాలా ఆలోచన ఉండవచ్చు. అదేంటది? దావీదు 5 నున్నని రాళ్లను తీసుకున్నాడు. గొల్యాతును ఓడించడానికే ఒక్క రాయి సరిపోయింది. మరి 5 ఎందుకు తీసుకున్నాడు? బహుశా ఒకటి గురి తప్పితే ఇంకోటి వాడదామని అనుకున్నాడేమో, ముందు జాగ్రత్త కోసం. కావచ్చు. కాని బైబిల్లోని ఇతర భాగాలలో ఒక ఆసక్తికరమైన ప్రస్తావనుంది. దాని ప్రకారం గొల్యాతుకు 4 సహోదరులున్నారు. వారు కూడా అతనియాగే యోధులు. ఓ అవునా? ఒక సిద్ధాంతం ప్రకారం దావీదు కేవలం గొల్యాతును మాత్రమే కాకుండా ఒకవేళ అతని సహోదరులు కూడా ముందుకు వస్తే వారిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళ్ళాడు. అంటే ప్రతి రాయికి ఒక పేరుందన్నమాట. బహుశా. ఇది నిజమో కాదో మనకు తెలీదు, కాని అది అతని సంసిద్ధతను, ముందుచూపును చూపిస్తుంది. అతను కేవలం విశ్వాసంతో గుడ్డిగా వెళ్ళలేదు. ఒకవేళ పరిస్థితి తీవ్రమైతే ఏమి చెయ్యాలనే దానిపై స్పష్టమైన ప్రణాళికతో వెళ్ళాడు. విశ్వాసంతో పాటు ఆచరణాత్మకమైన సన్నద్ధత. సరిగ్గా. అది ఒక అద్భుతమైన ఉదాహరణ కావచ్చు. ఆలోచించండి.